సో రోజు రోజుకి రోజా గారైతే ఆవిడకున్న పేరుని, ఇదిని కోల్పోతున్నారనమాట. అంటే ఇష్టానుసారం మాట్లాడి, సో చిన్న పిల్లల్ని సైతం లెక్క చేయకుండా, సో అంటే జనాల్లో అంటే నార్మల్ జనాలు చీ కొట్టేసే స్టేజ్‌కైతే ఆవిడ వచ్చేసారు. అసలు ఎందుకు ఆవిడ అట్లా తయారవుతున్నారు? ఏం మాట్లాడారు రీసెంట్‌గా? అసలు ముందుగా రోజా విషయానికొస్తే తను సినిమా రంగంలో ఎంత మంచి పేరు, ప్రఖ్యాతి గాని, మంచి కీర్తి సంపాదించుకుంది. తను ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచే కూడా మంచి మంచి సినిమాలు చేసి, మంచి పేరు సంపాదించుకుంది. ఓకే. అంతవరకు బాగానే ఉంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో కూడా మంచి పేరే ఉంది. కాకపోతే ఎప్పుడైతే వైసీపీలోకి అడుగుపెట్టిందో, ఇంక అప్పటినుంచి తనకు మరి రెక్కలొచ్చాయా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అట్లా చేసిందా? లేకపోతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఆ వాతావరణం ఆ విధంగా ఉందో ఎవరు కూడా తెలీదు గానీ, అసలు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా అనమాట. సో రీసెంట్‌గా మనం మాట్లాడుకున్నాం శ్రీరెడ్డి విషయంలో కూడా. సో తను కూడా వాళ్ళ పార్టీలో చేర్పించుకున్నారా? ఏదైనా గుర్తింపు ఇచ్చారా? పదవి ఇచ్చారా? ఇదంతా కూడా పక్కన పెడితే తను ఒక వైసీపీ అండ పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి అండ పెట్టుకొని విపరీతంగా వాళ్ళు ఒక సాధారణ ప్రజలు ఊర్లల్లో కూడా ఎవరు కూడా అంత పచ్చిబూతులు ఎవరు మాట్లాడరు. ఒకసారి మాట్లాడాలనుకుంటే వాళ్ళు కూడా 10 సార్లు ఆలోచిస్తారు. కానీ వీళ్ళు మాత్రం అది మీడియా ముందు కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇష్టరీతిన రోజా మాత్రం ఇంకా మనం చెప్పలేం. శ్రీరెడ్డి అంటే తనకు పార్టీలో కానీ ఎక్కడ కూడా స్థానం లేదు. తను సోషల్ మీడియాలోనే యూట్యూబరా ఎక్కడ మాట్లాడుకుంది అది వేరే విషయం. కానీ రోజా 2 సార్లు అంటే ఎమ్మెల్యేగా చేసింది, మంత్రిగా చేసింది. సో తను ఇక్కడ అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, మీడియా ముందు ఏం మాట్లాడాలి, ఎదుట ఉన్న వ్యక్తి తనకు ఎలాంటి ప్రొఫెషన్ ఉంది, తను ఏ స్థాయిలో ఉన్నాడు, ఇదంతా కూడా ఏది లేకుండా తను ఇష్టరీతిన మాట్లాడేసేది. పవన్ కళ్యాణ్‌ని కావచ్చు, చంద్రబాబు నాయుడుని కావచ్చు, లోకేష్‌ని కావచ్చు, అందరినీ కూడా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి కూడా ఎంతో బూతులు మాట్లాడేది. సో ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చక్కబడింది అనుకున్న క్రమంలోనే ఇప్పుడు రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇక్కడ అగ్ని ప్రమాదంలో చిన్న అస్వస్థత కావడం. సో ఇదంతా కూడా అందరూ అరే పాపం చిన్న పిల్లాడని అందరూ కూడా ఈ విధంగా అనుకుంటే, రోజా మాత్రం ఆ విధంగా కాకుండా బాగా అయింది, మీకు ఈ విధంగా కావాలనే పోర్ట్రేట్ చేసినట్టు మాట్లాడేది. సో దీన్ని అడ్డుపెట్టుకొని చాలామంది కూడా అసలు నువ్వు మనిషివేనా? ఒక తల్లి అసలు నీకు పిల్లలు కూడా ఉన్నారు కదా! సో మరి నీకు ఒక తల్లి మనసు నీది అయ్యి ఉంటే ఒక చిన్న పిల్లాడి గురించి ఈ విధంగా మాట్లాడవు. సో నువ్వు రాజకీయాల పరంగా మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు, వాళ్ళని తిట్టు, అన్ని చేస్తున్నావు. ఇదంతా ఆవిడ కూడా చేసిన వ్యాఖ్యల వల్ల సొంత పార్టీలో కార్యకర్తలు, మహిళలు గాని చీకొట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. సొంత పార్టీ కాదు, సొంత పిల్లలు కూడా తనని అసహించుకునే పరిస్థితికి తను ఇప్పుడైతే వచ్చేసిందనమాట. సో అప్పట్లో మనం చూసుకుంటే వాళ్ళ పిల్లల్ని, రోజా పిల్లల్ని కూడా ఎవరో తిట్టారని చెప్పేసి మీడియా ముందు ఏడుస్తూ మాట్లాడేది. సో ఆ విధంగా నీ పిల్లల గురించి మాట్లాడినప్పుడు నీకు అంత బాధ అనిపిస్తే మరి వేరే వాళ్ళ పిల్లలు, ఇప్పుడు నీ పిల్లలు అంటే చాలా పెద్దగా అయ్యారు, వాళ్ళు ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు, అంతా ఓకే. ఇక్కడ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు, తనకు అభంశం ఏం తెలియదు, చిన్న పిల్లాడి గురించి నీకు బాగా అయిందనే ఆ విధంగా మాట్లాడడానికి నీకు మనసు ఏ విధంగా వచ్చింది అనే విధంగా కూడా చాలామంది విమర్శిస్తున్నారు. మరి సొంత పిల్లలు కూడా దీన్ని మెచ్చుకుంటారంటే అసలు ఒప్పుకోరు. ఎందుకంటే ఒక తల్లి మనసున్న ఎవరు ఏ ఒక్క ఆడ మనిషి కూడా ఒక చిన్న పిల్లాడి గురించి తనకి పరిస్థితి వచ్చిందంటే అయ్యో పాపం తొందరగా కోలుకోవాలని కోరుకుంటారు, కానీ బాగైందని ఎవరు కూడా మాట్లాడారు. అంతా జగన్ గారిని ఆయన దృష్టిలో పడటం కోసం, ఎందుకంటే ఆవిడకి ఈసారి నెక్స్ట్ టైం సీట్ లేదని తెలుస్తుంది. సో దానికోసం అది కాపాడుకునే పగ్గాల్లో ఈ మాటలన్నీ మాట్లాడి కష్టం. ఆయన దృష్టిలో ఈ పడాలనుకుంటున్నారు. విధంగా మాట్లాడితే కూడా ఆ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి గౌరవం ఇంకా పెరుగుతుందంటే కూడా ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆల్రెడీ చూశారు, ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎంత ఘోరంగా ఓడిపోయారో అందరికీ తెలిసిందే. ఇంత ఘోరంగా ఓడిపోయినాక కూడా మళ్ళీ మేము సీట్ ఇస్తామంటే కూడా ఎవరు మ్యాక్సిమం 90% తనకు వైసీపీలో కూడా ఇంకా ఛాన్స్ లేదు, తను వేరే రాష్ట్రాల్లో కూడా ట్రై చేస్తుందని అన్నారు. సో మొత్తానికైతే ఇక్కడ రోజా విషయానికి వస్తే తనకు ఇక్కడ వైసీపీ పార్టీలో అయితే మొత్తానికి తనకు ఛాన్స్ లేదు. సో పవన్ కళ్యాణ్ కొడుకు గురించి ఏవైతే మాటలు మాట్లాడిందో, సో ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళ పార్టీలో కార్యకర్తలు కావచ్చు, మహిళలు కావచ్చు, సొంత ఫ్యామిలీ, సొంత రిలేషన్స్ కూడా తనని అసహించుకునే రేంజ్కి మాత్రం రోజా వచ్చిందని చెప్పుకోవచ్చు.